హాయ్ హలో ఫ్రెండ్స్, మటన్ బిర్యానీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదైతే ఎక్సలెంట్గా కుదిరింది. సో నేనైతే ఫస్ట్ టైమే చేశాను, కానీ బిర్యానీ అయితే అదిరిపోయింది. మీరు కూడా చూసి చిన్ని కామెంట్ ఇచ్చి ఒక లైక్ వేసేసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే బియ్యము, బిర్యానీ దినుసులు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, అలాగే ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా రెడీ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త ఆయిల్, కాస్త నెయ్యి వేసుకొని వేడెక్కాక మసాలా దినుసులు అయితే వేసుకొని వేయించుకోవాలి. అలాగే కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. అలాగే ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ధనియాల పొడి, మసాలా పొడి వేసుకొని అలాగే ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని కలుపుకొని కాస్త ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని 1కి 2 చొప్పున నీళ్ళైతే పోసుకొని కాస్త ఉడికిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేసేసి చక్కగా మూత పెట్టి ఆవిరిపోకుండా ఇలా పిండితో మొత్తం కవర్ చేసి దమ్ము పెట్టి పైన కొంచెం బరువు పెడితే ఇదైతే రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా మన బిర్యానీ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. నేను ఇందులో నిమ్మకాయ కూడా పిండాను, మీకు అది చూపించడం మర్చిపోయాను అనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.